ఏమండి, ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ చాలా గొప్పగా, అద్భుతంగా జరగనుందండి. ఎంచేతంటే నిన్నే భూమి పూజ జరిగింది. చిత్రాడ అని చెప్పేసి పిఠాపురానికి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లకి యువతల, అంటే కాకినాడ దాటిన తర్వాత ఆ పిఠాపురం నియోజకవర్గంలోనే చిత్రాడలో వేదికని సిద్ధం చేశారు. నాదెండ్ల మనోహర్ గారికి వచ్చి ఆ వేదిక కావాల్సినటువంటి ఆ పనులకు శ్రీకారం చుడుతూ నిన్న శంకుస్థాపన కూడా చేశారు ఆయన. అంటే నిన్న మనోహర్ గారి మాటలు బట్టి చూస్తుంటే ఈ జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఉందో 14వ తారీఖున జరగనటువంటి ఈ సభ, నేను అనుకోవటం నా భూతో నా భవిష్యత్తు, అంత గొప్పగా ఈ సభ నిర్వహించనున్నారు. చాలా కనీ విని ఎరుగని రీతిలో ఉంటుంది ఈ సభ. అంటే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న సభ ఇది. ఇది చాలా ప్రెస్టీజియస్ సభ. కొన్ని లక్షల మంది జనం తరలివస్తారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. అటండి, చిత్రాడ నుంచి కాకినాడ, అమలాపురం, మంగళగిరి దాకా ఆ జాతీయ రహదారికి అటు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్లు బ్రహ్మాండంగా ఉంటాయటండి. అలాగే ఈ చిత్రాడ నుంచి పైభాగం పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, వైజాగ్ దాకా అక్కడ కూడా ఫ్లెక్స్. అంతేకాకుండా నిన్న ఒక పోస్టర్ విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారిది. కొత్త డిఫరెంట్గా ఉంది. ఆవిర్భావ సభ పోస్టర్లో చాలా చాలా కొత్తగా ఉంది అది. అసలు ఆ జన సైనికులకి ఆకట్టుకునే విధంగా ఉంది ఆ పోస్టర్. మరి ఆ పోస్టర్తో కూడినటువంటి ఏదైతే ఈ ఫ్లెక్సీలు ఉన్నాయో ఇవి చాలా స్పెషల్ అట్రాక్షన్ రేపు బహిరంగ సభకి. మరి ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందట. జనసేన పార్టీ గురించి, పార్టీ యొక్క ఆశయాలు, సిద్ధాంతాల గురించి, అందులో ఈ 8 నెలల్లో ఇతను సాధించినటువంటి ఘనత గురించి, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన చాలా అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడతారు. మనోహర్ గారు చెప్పొచ్చారు. అసలు ఈ సభ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప సభగా మిగిలిపోతాడు. అంత గొప్పగా ఉంటుందట. అసలు అలా ఎవరు ఊహించరు. అంటే ఓన్లీ జనసేన వాళ్ళకే కాదు, మిగతా పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ సభ ఉంటుందని చెప్తున్నాడు. రైట్, చూద్దాం.